ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది. అలుపెరగని కృషికి, ఫలించని ప్రయత్నాలకు మధ్య జరిగే యుద్ధం. ఆ యుద్ధాన్ని ఎలా గెలవాలో చెప్పే కథ ఇది. ఒక మారుమూల పల్లెటూరులో ధీరజ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని కుటుంబానికి కష్టం తప్ప మరేమీ తెలియదు. అతని తండ్రి ఒక సాధారణ వడ్రంగి. ధీరజ్ తెలివైనవాడు కాదు, ప్రతిభావంతుడు కాదు. కాని అతనిలో ఒక నిశ్శబ్దమైన సార్వభౌమ శక్తి ఉంది. అదే ఓటమిని అంగీకరించకపోవడం. అతని కల ఆశయం అనే అగ్నిలో పుట్టింది. జిల్లా స్థాయి రేసులో గెలిచి స్పోర్ట్స్ అకాడమీలో స్థానం సంపాదించాలి. తన తండ్రి కోసం, తన కీర్తి శిఖరాన్ని చేరడం కోసం. సూర్యుడు తన అధికారాన్ని ప్రకటించకముందే ప్రతి ఉదయం అతను పరిగెత్తేవాడు. 2 ఏళ్లపాటు తన రక్తాన్ని, చెమటను, ఆత్మను ఆ మట్టి రోడ్లపై చిందించాడు. ప్రతి స్థానిక రేసులో పాల్గొన్నాడు. కాని ప్రతిసారి ఓడిపోయాడు. విజయం ఒక ఎండమావిలా ఊరించింది. దగ్గరికెళ్లే కొద్దీ దూరమైపోయింది. అతని స్నేహితులు సందేహాల స్వరాలతో, ధీరజ్, బహుశా ఇది నీ మార్గం కాదు, నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని గుసగుసలాడారు. ఆ తర్వాత అతని లోపలి గోడలు కూలిపోయిన రోజు వచ్చింది. బయట ప్రపంచం దానికి అద్దం పడుతూ బూడిద రంగులోకి మారింది. ఒక చల్లని వర్షపు ఉదయం అతని మనసు అలసిపోవడంతో కాళ్లు కూడా ఆగిపోయాయి. అతను పడిపోయాడు. బురదలో కాదు, తన అనుమానాల ఊబిలో. చీలమండ బెణకలేదు. అతని నమ్మకం విరిగిపోయింది. మొట్టమొదటిసారి అతను ఆ స్వరానికి బదునివ్వలేదు. తన్ను తాను మోసం చేసుకుంటున్నాననే క్రూరమైన నిజానికి తలొగ్గాడు. చూసావా అని ఆ స్వరం అతని ఆత్మను ఎగతాళి చేసింది. నువ్వు ఎంత పోరాడినా ఇదే నీ నిజం, నువ్వు ఎప్పటికీ సాధించలేవు. అతను తన సొంత వైఫల్యం యొక్క సింహాసనంపై కూర్చున్నప్పుడు ఒక వృద్ధ రైతు అతని దగ్గరకు వచ్చాడు. ఎందుకా కన్నీళ్లు, నాయనా అని అడిగాడు. ధీరజ్ తన 2 ఏళ్ల ఓటమి యుద్ధం గురించి చెప్పాడు. ఆ రైతు విని ఆ తర్వాత చూపించాడు. ఆ వెదురు చెట్టు చూశావా అన్నాడు. దాని రహస్యం నీకు తెలుసా? 5 ఏళ్లపాటు నువ్వు దానికి నీళ్లు పొయ్యొచ్చు, సూర్యరశ్మిని ఇవ్వచ్చు, కాపాడొచ్చు, కాని ఏమీ కనిపించదు. ఒక్క అంగుళం కూడా పెరగదు. చాలామంది ఆ విత్తనం చచ్చిపోయిందని వదిలేస్తారు. కాని భూమి లోపల జరుగుతున్న యుద్ధాన్ని వాళ్లు చూడలేరు. 5 ఏళ్లపాటు ఆ వెదురు ఒక పునాదిని నిర్మిస్తుంది. రాబోయే విజయాన్ని మోయగల ఒక వేర్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. ఆ తర్వాత 5వ సంవత్సరంలో ఆ పునాది సంపూర్ణంగా బలంగా మారినప్పుడు అది కొన్ని వారాల్లో 80 అడుగుల ఆకాశానికి దూసుకుపోతుంది. ఆ వృద్ధుడు ధీరజ్ కళ్లల్లోకి లోతుగా చూసి అన్నాడు, నాయనా, 2 ఏళ్లుగా నువ్వు ఓడిపోవటం లేదు, నువ్వు నీ వేర్లను పెంచుకుంటున్నావు. ఆ మాటలు సలహా కాదు, అవి ఒక శాసనం. ధీరజ్లో ఒక అగ్ని రగిలింది. ఆ రోజు నుండి అతను గెలుపు గీత కోసం కాదు, తన వేర్లను లోతుగా నాటడం కోసం పరిగెత్తాడు. 1 సంవత్సరం తర్వాత జిల్లా ఛాంపియన్షిప్లో అతను స్టార్టింగ్ లైన్లో నిలబడ్డాడు. అతని చుట్టూ బలమైన ఆత్మవిశ్వాసం ఉన్న రన్నర్లు ఉన్నారు. కాని ధీరజ్ వారితో పోటీ పడటానికి అక్కడ లేదు. అతను చీకటిలో చేసిన పనిని ప్రపంచానికి చూపించడానికి అక్కడ ఉన్నాడు. విజిల్ ఊదినప్పుడు అతను దూసుకుపోలేదు. తన లయలో పరిగెత్తాడు. తన పునాదిని నమ్మాడు. చివరికి ఇతరులు అలసిపోతున్నప్పుడు ధీరజ్ యొక్క 3 ఏళ్ల వేర్లు అధికారాన్ని చేపట్టాయి. అతను గెలవడమే కాదు, ఆకాశానికి ఎదిగాడు. రాజు చెప్పే నీతి: గొప్ప పనులకు సమయం పడుతుంది. కనిపించే ఫలితాలు లేకపోవడం పురోగతి లేకపోవడం కాదు. ప్రపంచం ఏమీ చూడనప్పుడు నువ్వు నీ సామ్రాజ్యాన్ని భూమి లోపల నిర్మిస్తున్నావు. నువ్వు నీ వేర్లను పెంచుకుంటున్నావు. ఓపికగా ఉండు, నిలకడగా ఉండు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కేవలం పైకి లేవవు, నువ్వు విస్ఫోటనంలా చెలరేగుతావు. నీ సమయం వస్తుంది.